హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. పొద్దున్నే నా ముగ్గు చూడండి. ఇది ఏ రోజు అనేది నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఇంకా మేబీ ఫ్రైడే, సాటర్డే, ట్యూస్డే అట్లా ఉండొచ్చేమో. చాలా రోజులైంది కదా అసలు వీడియోలు అన్నీ చెక్ చేసుకొని ఎడిటింగ్ చేసుకునే నాకు టైం ఉండకుంటుంది. అందుకని డే అనేది నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఇంకా మార్నింగే షాప్కి వెళ్ళేది ఉందన్నమాట. అందుకని పొద్దున్నే చేసేస్తున్నా. వర్క్ ఒకటి అర్జెంట్ ఉన్నింది, అందుకోసం మార్నింగే వచ్చేసినాను. ఆ రోజు 6:30కి అంతా. కానీ మీకు మర్చిపోయినా టైం చూపించాక నేను చూపించేసరికి 7:20 ఏమో అయింది. ఆల్రెడీ అప్పటికే ఇంకా వర్క్ ఒకటి అయిపోయి ఇంకోటి కూడా అంటే ముందు రోజు పెట్టినానులేండి, స్టార్ట్ చేసినాను అనమాట. ఇంకొక వర్క్, ఇదేమో వర్క్ అయిపోయింది. ఇంకా ఇది స్టోన్స్ అవి పెట్టాలి కదా అనేసి పెడుతున్నా. ఇంకా ముందు రోజు ఈవినింగ్ 5 అట్లా అయింటుంది. నెక్స్ట్ డే 2 అయిందా, 2కంతా ఇచ్చేసినాను అనమాట. 2 వర్కులు అంత అర్జెంట్ ఉన్నాయి. ఇంకా అందుకోసం మార్నింగే రావాల్సింది వచ్చింది. ఇదేమో ఒకటి వర్క్ నడుస్తుంది, ఇంకా ఇంకొక దానికేమో నేను స్టోన్స్ అవి పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా అంతే కదా, మనకు టైం లేనప్పుడు పనులు హడావిడిగా ఉంటాయి. మార్నింగ్ అయినా రావాల్సిందే, నైట్ అయినా చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే కస్టమర్స్కి ఇస్తా అని మాట ఇచ్చినాక కంపల్సరీ మనం ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు మన కాడికి ఇంకొకసారి కూడా ఖచ్చితంగా రాగలరు. ఎందుకంటే కరెక్ట్ టైం ఇస్తుందని. ఏ విషయంలోనైనా టైం ఖచ్చితంగా పాటించాలి. అది నేను గట్టిగా నమ్ముతా. మనం టైం నమ్ముకుంటే అది మనల్ని ఖచ్చితంగా నిలబెడుతుంది. అందుకోసం ఎప్పుడైనా నేను టైం అంటే టైం అన్నట్లు ఉంటుంటా. ఇంకా మన చేతిలో లేనప్పుడు ఏం చేయలేను, కానీ మ్యాక్సిమం 100-200% టైంకి ఇవ్వాలనే నేను కోరుకుంటుంటాను. ముందే అయిపోగొట్టేసి ఆరాంగా కూర్చోవాలని నా ఇష్టం. అట్లా ఉంటుంది నాకు. టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. ఫస్ట్ అయిపోగొట్టి కూర్చుంటాం అనుకో, ఆ టెన్షన్ ఏమి ఉండదు కదా, అట్లా ఆలోచిస్తుంటాను అనమాట. ఇంకా ఇదేమో షాప్లో వీడియోనే లేండి ఈరోజు వీడియో. వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఎలా ఉంది ఏంటి అని నాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి, సరేనా? ఇంకా అది అవుతా ఉంటే ఖాళీగా ఎందుకు కూర్చోవడం అనేసి స్టోన్స్ అవి అతికిచ్చేస్తే ఇంకా స్టిచ్చింగ్ అవుతుంది కదా తొందరగా. స్టోన్స్ పెట్టేస్తే స్టిచ్చింగ్ ఒకటే పెండింగ్ ఉంటుంది కదా, సో అందుకని ముందే స్టోన్స్ అది పెట్టేసి ఇచ్చేద్దామని ఇంకా ఖాళీగానే మార్నింగే వచ్చిన. ఇంకా ఇంట్లో పిల్లలు వాళ్ళు కూడా ఎవరు లేయలేదు. సరే, వాళ్ళు లేసేలోపు మళ్ళీ టిఫిన్ టయానికి వెళ్ళొచ్చులే అనే ఉద్దేశంతో ఇంకా పొద్దున్నే వచ్చేసినాను అనమాట. ఇంట్లో ఉన్న ఖాళీ అంటే పనులు ఉంటాయిలేండి, ఖాళీ అనే మాట ఉండదులేండి. అసలు ఆ వడ్డు వాడొద్దు నేనైతే. కానీ ఇంకా అదే అంత తొందర ఉండదు కదా. పిల్లలు లేస్తేనే నాకు కొంచెం తొందర అదే చేయాలి అది అన్నట్లుంటుంది. ఇంక వాళ్ళు పడుకుంటే ఇంకేముంటుంది చెప్పండి. ఇంకా అందుకని మార్నింగ్ క్లీనింగ్ అంతా చేసేసుకొని టీ తాగేసి వచ్చేసినాను అనమాట. టిఫిన్ కూడా ఏం చెయ్యలేదు. ఇంకా ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకొని వెళ్దామనే ఉద్దేశంతో వచ్చినాను. ఇంకా ఎందుకో క్లారిటీ రావట్లేదని ఫస్ట్ ఫోను ఆ వీడియో పెట్టింటే క్లారిటీ లేదు, మళ్ళీ ఉందా అని చెక్ చేసుకున్నాను, మంచిగా వస్తుందా లేదా అని. ఫేస్ అంతా బ్లర్ వస్తుంది కదా, డస్ట్ ఏమో పడినట్టుంది. అందుకోసం ఇంకా అయిపోయినాయి వర్కులన్నీ వేసేసి మధ్యాహ్నం 2కేమో ఇంటికి వచ్చేసినాను. ఇంకా కుట్టాలి కదా తను, అవి తీసుకొచ్చి వాటికి కూడా నేను స్టోన్స్ అతికిస్తున్నాను అనమాట. స్టోన్స్ పెట్టేస్తే తను కుట్టుకుంటుంది కదా, అందుకని స్టోన్స్ కూడా పెట్టించేసినాను. ఇంకా అది ఈవినింగ్ బిర్యానీ ఏమో చేసినాను. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.